అతడే నా సైన్యం పార్ట్ 38. ఓకే అన్నయ్య అంటాడు అశ్వ. గుడ్ అని అశ్వ దగ్గరికి వెళ్ళిన అతడు అతన్ని హత్తుకొని వదిలి బయటికి వెళ్ళిపోతాడు. వశిష్ఠ అర్థం చేసుకోవడానికి ట్రై చేయవే, ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నేను నోరు మూసుకో అన్నానా? ఎవరూ లేని నన్ను అడుగు కుటుంబం ప్రేమ విలువల గురించి. అంత పెద్ద ఆవిడ నువ్వు తినలేదని తెలిసి నీ కోసం వచ్చి నీకు ఆవిడ చేత్తో తినిపించి వశుని కోపంగా వస్తే నీ మీద కోపడతారు తప్ప అతడు కూడా నిన్ను బాగానే చూసుకుంటున్నాడు అని చెప్పావు. ఇంకేంటి నీ ప్రాబ్లం అంటుంది యక్ష. వన్య, నువ్వు నన్ను ఓన్గా ఫీల్ అయినట్టే నేను కూడా నిన్ను ఓన్గా ఒక ట్రూ ఫ్రెండ్లా ఫీల్ అయ్యాను కనుక నీ మంచి కోసం చెప్తున్నాను. నేను అర్థం చేసుకోవే అంటుంది యక్ష. అర్థమైందా? లేదంటే ఇంకో గంట క్లాస్ తీసుకోవాలా అంటుంది యక్ష. చాలు అని చెప్తుంది వన్య. గుడ్, నువ్వు హ్యాపీగా ఉండడం చూడాలనుంది. అది ఎవరి చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు, నేను వెళ్తాను మరి అంటుంది యక్ష. అప్పుడైనా తను ఎక్కడ వెళ్ళిపోతుందో అని తన చెయ్యి పట్టుకొని కంగారుగా అడుగుతుంది వన్య. వెళ్ళాలిగా, ఉన్న జాబ్ పోయింది. కొన్ని రోజులు ఇలా లైఫ్ ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ జాబ్ కోసం వెతుక్కోవాలి అంటుంది యక్ష. నాతో ఉండిపోవే ప్లీజ్ అంటుంది వన్య. నువ్వు ఇది నీ ఇల్లు అని ఫీల్ అవ్వు, అప్పుడు నువ్వు ఉండగానే ఉండిపోతా. వెళ్ళిపో అన్నా కూడా వెళ్ళను అని నవ్వుతుంది యక్ష. అలకగా ముఖం పెడుతుంది తను. జాగ్రత్త అని ఆమెను హత్తుకొని వదిలి, ఆ శకుని నీతో ఏమైనా తప్పుగా బిహేవ్ చేస్తే ఆ విషయం వశిష్ఠకైనా చెప్పు. వాళ్ళు నమ్మకపోతే అట్లీస్ట్ ఇతడైనా నమ్ముతాడేమో, లేదంటే వాళ్ళలాగానే నమ్మకపోయినా కాస్త ఆలోచిస్తాడుగా. ఆ ఆలోచన వల్ల నువ్వు ప్రాబ్లంలో పడకముందే సేవ్ చేస్తాడు అని చెప్తుంది యక్ష. ప్లీజ్ నువ్వు ఉండవే నాతో, నాకు ఒంటరిగా ఉన్నట్టు ఫీలింగ్ పుడుతుందని చెప్తుంది వన్య బేలగా. ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పిన తను, నీకు అంత లోన్లీగా ఫీలింగ్ పుడితే వశిష్ఠ గారిని ఆఫీస్కి పంపించకుండా ఆపు, అతడితో ఎక్కువ టైం స్పెండ్ చేయి అంటుంది అల్లరిగా. నా కోసం ఉంటారా ఆయన అంటుంది వన్య. అడిగితేనే కదా ఉంటారో ఉండరో అని తెలిసేది. సరే అడుగుతా. గుడ్
మై స్వీటీ జాగ్రత్త అని యక్ష బయటకు వస్తుంటే ఆమెకి ఎదురవుతాడు వశిష్ఠ. యక్ష అతడిని చూసి చిన్నగా నవ్వితే వన్య మాత్రం ఫేస్ డల్గానే పెట్టుకొని ఉంటుంది. వెళ్తావా యక్షని చూసి అడుగుతాడు అతడు. హా, కానీ మీ చిన్న తమ్ముడిని ఒకసారి చూసి వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో అబ్బాయి గారిని అని అల్లరిగా అంటుంది తను. ఐ యామ్ ఇంప్రెస్ టు యువర్ క్యారెక్టర్ యక్ష. నా క్యారెక్టర్కి అని సందేహంగా అడుగుతుంది యక్ష. ఎస్, నీకు ఇష్టమైతే నువ్వు ఇక్కడే ఉండొచ్చు. అండ్ నీకు అశ్వ జాబ్ ఆఫర్ చేశాడుగా, అదే జాబ్ చేయొచ్చు. నువ్వు ఉంటే అయినా తన బ్రెయిన్కి ఉన్న తుప్పుపోయి కాస్త ఆలోచిస్తుంది అన్నాడు వశిష్ఠ నవ్వుతూ. ఆ మాటకి యక్ష కూడా నవ్వితే దొంగచాటుగా మా మాటలు విన్నారా మీరు అని కోపంగా అడుగుతుంది వన్య. మార్నింగ్ నుండి ఇదే నువ్వు నాతో మాట్లాడిన మాట. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు. అని అతడి చెవిలో ఉన్న బడ్స్ తీసి ఆమె చెవిలో పెట్టి నిన్నిక నేను నమ్మలేను అన్నాడు. ఆ మాటకి కోపంగా చూస్తుంది వన్య. మీరు తర్వాత కొట్టుకోండి, నేనైతే వెళ్తాను అంటుంది యక్ష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్ and comment and subscribe. Thank you.